అమెరికాలో ఈ మధ్య కాలంలో ఇండియన్స్ మీద చాలా దాడులు ఎక్కువయ్యాయి. మామూలుగానే అమెరికాలో గన్ కల్చర్ ఉంది. గన్‌కి ఫ్రీ లైసెన్స్ ఉన్నది. కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ గన్స్‌ని వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోవచ్చు. దానికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవ్వరు దానిని ఏమి చేయలేరు. ఈ ఈ గన్ ఫైరింగ్‌లు, దాడులు, అటాక్స్ అనేవి కేవలం ఇండియన్స్ మీదే కాదు, ఇక్కడున్న అందరి మీద జరుగుతుంది. మీరు లాస్ట్ కొన్ని రోజులుగా గమనిస్తే ఒక స్కూల్‌లోని జరిగింది. అది అమెరికన్ క్యాథలిక్ స్కూలు. అందులో చిన్న పిల్లల మీద గన్ ఫైరింగ్ చేశారు. ఇంకా ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ని కూడా ఆ గన్ ఫైరింగ్ దాని వల్లనే చనిపోయారు. ఒక 19 ఏళ్ల కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు చార్లీ కిర్క్‌ని చంపేశాడు. యూనివర్సిటీలో ప్రసంగానికి వెళ్తున్నప్పుడు అతన్ని చంపేశాడు. దానికి తోడు ఇప్పుడు ఇండియన్స్ మీద కూడా చాలా దాడులు పెరుగుతున్నాయి. మనం గన్ కల్చర్‌కి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఏమీ చెయ్యలేరు. దాన్ని ఆపలేరు. ఆ గన్ లైసెన్స్‌కి ఉన్నది కాబట్టి దాని గురించి ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ పోలీసులు గానీ, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ చాలా ఏళ్లుగా ఉంటున్న వాళ్ళు గానీ, ఒకటే ఒక మాట ఏం చెప్తున్నారంటే వివాదాల జోలికి పోవద్దు. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాదాలకి దూరంగా ఉండండి. దా దానికి తోడు లేట్ నైట్ జాబులు, లేట్ నైట్ తిరగడాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేయండి. కొన్నాళ్ళు పాటు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఇండియన్స్ మీద చాలా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడైనా మీకు డేంజర్ అనిపిస్తోంది, అక్కడ సెక్యూరిటీ లేదు అనిపిస్తే ఆ ప్లేసెస్‌ని అవాయిడ్ చేయండి. ఆ సిట్యుయేషన్స్‌ని అవాయిడ్ చేయండి. మీరు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడానికి చూడండి. ఎందుకంటే రీసెంట్‌గా డాలస్‌లోని చాలా దారుణంగా నరికేసి దాంతో ఫుట్‌బాల్ ఆడుకుని అది అయింది. 2 రోజుల క్రితం పిట్స్‌బర్గ్‌లోని పాయింట్ రేంజ్ బ్లాక్‌లో ఇండియన్‌ని కాల్చేశారు ఒకళ్ళు. తర్వాత మొన్న పెట్రోల్ బంక్‌లో ఒక స్టూడెంట్ మీద అటాక్ జరిగింది. ఇవన్నీ కొంచెం ఏదో వివాదం ఉన్నది, అక్కడికి వెళ్ళారు, అందుకనే జరిగాయి అన్న టైప్ ఆఫ్ ఇవన్నీను. సో, అలాంటి సిట్యుయేషన్స్ అవాయిడ్ చేయండి. మీరు దయచేసి ఎటువంటి వివాదాల జోలికి పోవద్దు. మీకు అక్కడ ఏమైనా సెక్యూర్డ్‌గా లేదనిపించినా, డేంజర్‌గా ఉందనిపించినా ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ నంబర్ 911కి కాల్ చేయండి. అక్కడ సిట్యుయేషన్‌ని చెప్పండి. దాని తర్వాత అక్కడి నుంచి వెంటనే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోండి. మెయిన్ పెట్రోల్ బంకుల్లోని లేకపోతే డ్రైవింగ్ టైంలోని అమెరికన్స్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మందికి. సో, అలాంటి సిట్యుయేషన్ నుంచి రన్ అవే అవ్వండి. ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మీకెక్కడైతే సెక్యూర్డ్‌గా అనిపించట్లేదో ఆ ప్లేస్ నుంచి ఇమ్మీడియేట్‌గా ఎస్కేప్ అవ్వండి.